మహాభారతంలో యుద్ధం చేసినటువంటి అందరికంటే వృద్ధుడైనటువంటి యోద్ధ ఎవరు? భీష్మ పితామహుడు కాదు. ఆ, అందరు ఇక్కడ పొరపాటు పడతారు. భీష్ముడి పెదనాన్ని యుద్ధం చేశారు. శాంతనుడికి అన్న. ఆహాహాహాహా. భీష్ముడి తండ్రి శాంతనుడు, శాంతనుడికి అన్న. ఆయన యుద్ధం చేశారు. ఆయన ఎవరు? ఆయన పేరు బాహ్లికుడు. బాహ్లీకుడు. కథల్లో ఎలా చెప్తారంటే ఆయన ఎంత వృద్ధుడంటే ఆయన కనుబొమ్మలు మడతపడి కంటికి అడ్డం వచ్చేవిట. ఆ వృద్ధాప్యానికి దాన్ని మడిచి పైకి పెట్టి బట్ట కట్టుకొని యుద్ధం చేసేట ఆయన. అంత వృద్ధుడారు ఆయన. బాహ్లీకుడి పేరు. వాళ్ళిద్దరు కూడా పాండవులు కౌరవులు కలిసి ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. కానీ యుద్ధంలో ఎవరి పక్షాన యుద్ధం చేయాలి కాబట్టి భీష్ముడి పక్షాన యుద్ధం చేశాడు ఆయన బాహ్లికుడు. బాహ్లికుడు మనవడు భూరిశ్రవుడు అని ఉన్నాడు. భూరిశ్రవుడికి సాత్యకి కుటుంబానికి వైరం ఉన్నది. అది నేను ఇప్పుడు ఆ చరిత్రలోకి వెళ్ళట్లేదు, మహాభారతం చదవాలి మన ప్రేక్షకులు. దాంట్లో సాత్యకి పూర్వీకుడు భూరిశ్రవుడి వాళ్ళ తండ్రిని వాళ్ళని అవమానించినందుకు వాళ్ళు శివారాధన చేసి భూరిశ్రవుడి మన సాత్యకిని అవమానించాలని వరం తెచ్చుకుంటారు వాళ్ళు. అది పెద్ద ఘటన ఉంది. సో అల్టిమేట్గా సాత్యకి చంపుతాడు భూరిశ్రవుడిని. అది పెద్ద కథ ఉంది. సాత్యకి మూర్ఛపై పడిపోయి ఉంటే సాత్యకిని చంపడానికి భూరిశ్రవుడు వస్తాడు. రాగానే అర్జునుడు దూరం నుంచి తన చేయి కట్ చేస్తాడు. భూరిశ్రవుడు చేయి కట్ చేస్తాడు. భూరిశ్రవుడు ప్రశ్నిస్తాడు, యుద్ధంలో ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు ఇంకో మూడోవాడు రావుడు నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు. అంటే సాత్యకి నా శిష్యుడు, నా కోసం యుద్ధం చేస్తున్నాడు, వాడిని రక్షించే బాధ్యత రాజుగా నాకుంది. నువ్వు ఏ రూల్ పాటించి నా కొడుకుని చంపారు మీరు, కాబట్టి నీకు అడిగే ప్రశ్న అధికారం లేదు, కింద పడిపోయి ఉన్నవాడిని ఎలా అని ఇవన్నీ చెప్పి నువ్వేం చేస్తావు చేసుకోపో అంటాడు. భూరిశ్రవుడికి అర్థమైపోతుంది. తను కూర్చొని ఇంకా ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానంలో కూర్చోగానే సాత్యకి స్పృహ వచ్చి తల నరికేస్తాడు. ఇది కథ. ఎక్కడైతే భూరిశ్రవుడు చనిపోయాడో ఆయన మహాశివభక్తుడు. అక్కడ భూరిశ్రవేశ్వరాలయం ఈరోజు ఉంది. బోర్సడాన్ అన్న ఊరిలో ఉంది. బోర్సడాన్, ఆ ఊరి పేరు బోర్సడాన్, భూరిశ్రవేశ్వరాలయం. సో ఇలా చెప్పుకుంటూ పోతే కనుక చిన్న చిన్న క్యారెక్టర్స్, చిన్న చిన్న ఘటనలు, చిన్న చిన్న ఏవో దానిలో జరిగినటువంటి ఈవెంట్స్ కూడా మీకు ఎక్కడో ఒక స్థల పురాణము, ఒక క్షేత్రం ఉంది. కాబట్టి ఈ భారతదేశాన్ని దర్శిస్తే నిజంగా ఏంటో, అందుకనే మహాభారతం అన్నారు దాన్ని. మహాభారతాన్ని కనుక నిజంగా అసలైన భారతాన్ని మనం చదవగలిగితే, ఏదో రాజగోపాలాచారి చిన్న పుస్తకం కాకుండా, లేదా బిఆర్ చోప్రా తీసిన సీరియల్ కాకుండా, అసలు మహాభారతాన్ని ఏ భాషలోనే చదవండి. హిందీలో చదవండి, ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో చదవండి, కనీసం మొదట ఒకసారి చదవండి. మొత్తం మహాభారతం చదవండి. ఆ గ్రంథం మొత్తం చదివితే ఆ ఇన్స్పిరేషన్ తోటి మీరు వెళ్ళి దేశాన్ని దర్శిస్తే ఎక్కడ వెళ్ళినా మీకు ఆ యొక్క ఫుట్ ప్రింట్స్ మనకు కనిపిస్తాయి. మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తే కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తారు కదా, కృష్ణ పరమాత్మలు ఇక్కడ వెళ్ళారు కదా, అటువంటి కనెక్షన్ మనకు ఏర్పడుతుంది. సరే అక్కడ క్లీన్గా ఉండకపోవచ్చు, చాలా పొల్యూషన్ ఉండొచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ ఇటువంటి క్షేత్రంలో ఈ ఘటన జరిగింది కదా అని మనకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా అండి. అటువంటివి దేశంలో ఎక్కడ పోయినా కానీ మనకు ఇటువంటి కనెక్షన్స్ మనకు